ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. సింహరాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే, అధికారం ఉంది కానీ అహంకారం కూడా ఎక్కువ ఉంది. దీనివల్ల చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. గ్రహాధారితంగా ఈ వీడియో చివరి వరకు వింటే మీలో ఉన్న శక్తి ఎందుకు పూర్తిగా బయటికి రావట్లేదో తెలుస్తుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నిలబడాలో ముందు నేర్చుకోవాలి. ఫస్ట్ గురు భగవానుడు 11వ స్థానం, శని 8వ స్థానంలో, అంటే అష్టమ శనిగా కూర్చున్నాడు స్వామి. రాహు 7వ స్థానంలో, కేతు 1వ స్థానంలో, సూర్యుడు సింహరాశుల అధిపతిగా అధికారంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అంటే బయట పేరు ఉంది కానీ లోపల పరీక్ష విపరీతంగా ఉంది. ఇది నెల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన నెల. ఈ నెల సింహరాశి ఎదుర్కొనే అసలు పరీక్ష అంటే నేనే సరి, నేను చెప్పిందే జరగాలి అని కూర్చున్న చోటల్లా అవమానం, ఆటంకాలు, కష్టాలు, ఎదురు దెబ్బలు. దీనివల్ల ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది, కుటుంబం దూరం అవుతుంది, వ్యాపారంలో పార్ట్నర్ సమస్యలు అవుతుంది, ఉద్యోగంలో క్లాష్ వస్తుంది, ప్రేమికుల మధ్య ఇబ్బందులు వస్తాయి, అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏం చేయాలంటే సింహరాశిలో నోరు మూసుకొని ఉండండి చాలు. ఈ నెలంతా సైలెంట్, ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. కొంచెం ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేసేవాళ్ళు స్త్రీ పురుషులిద్దరు కూడా బాధ్యత పెరుగుతాయి. అధికారులు బాగా ప్రెషర్ ఇస్తారు. పై అధికారులు కింద వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రెషర్స్ బాగుంటుంది, తట్టుకోలేని ఇబ్బంది ఉంటుంది. అసాంఘికమైనటువంటి అవకాశాలు ఎక్కువ వస్తుంటాయి. దాన్ని చేయడం వల్ల ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఏ సమయంలో ఉద్యోగం నుంచి తీసేస్తారో అనే భయంతో ఉంటారు. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కూడా చూసుకోవాలి, ఆల్టర్నేటివ్ ఉద్యోగాన్ని కూడా చూసుకోక తప్పదు. ఈ నెల వాదనలు వద్దు. లీడర్లా నడిస్తే గౌరవం. బాగా గుర్తుకోండి, బాస్లా కాదు, నాయకుడిలా ఉండాలి. ఇది కొంచెం అవకాశాలు ఉన్న అహంకారం వల్ల ఛాన్స్ పోయే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలకి వినయంగా మాట్లాడితే విజయం. ఇంటర్వ్యూస్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్, వ్యాపార వాళ్ళకి ఇండస్ట్రీస్లో లీడర్షిప్ టెస్ట్ ఉంటుంది. సర్వీస్ సెక్టార్లో పబ్లిక్ డీలింగ్, వ్యాపారంలో పార్ట్నర్స్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాస్త జాగ్రత్త. మనీ ఫ్లో అనేది కొంచెం మిశ్రమంగా ఉంటుంది, కొంచెం తక్కువగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. లాభం కనిపిస్తుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ నష్టాన్ని కల్పిస్తుంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. షేర్ మార్కెట్లో అంతా కూడాను. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు దొరకకుండా, లేదా ఈ యొక్క H1 లేదా ఇంకా మీకు సంబంధించిన విషయాలంతా ఆలస్యం అవుతున్నాయి చూసారా, జాగ్రత్త. తప్పదు, కొంచెం మాట పడాల్సి వస్తుంది. వీటన్నిటి కారణం అంటే గ్రహాలు కాస్త బాగాలేదు. గ్రహాలు బాగాలేదని అంటే మొత్తం జీవితం అంతా చెడిపోతుంది కాదు, టెంపరవరీగా గ్రహాలు బాగాలేదు. కాబట్టి దాన్ని మీరు చక్కగా దాన్ని చక్కదిద్దుకుంటే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటిది పొందుతారు. వీసా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా జాగ్రత్త. ఏ విధమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకండి. మీ లైసెన్స్, మీ యొక్క పాస్పోర్ట్స్ అన్నీ కరెక్ట్గా రెన్యువల్గా ఉన్నాయని చూసుకోండి. కరెక్ట్గా వ్యవసాయదారులకి కార్మిక సమస్యలు, లేబర్ సమస్యలు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. అధిక ఆశ వద్దు, నిలకడే లాభం. చక్కగా కూరగాయల పంట కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి అమ్మకం ఆలస్యమైన కొనుగోలు అన్ని రకాలుగా కూడా ఉంటుంది. డాక్యుమెంట్స్ అంతా కూడా చక్కగా చూసుకోండి, మిశ్రమంగా ఉంటుంటుంది. స్పెక్యులేషన్, ఈ యొక్క మీడియేషన్ చేసే వాళ్ళకు కూడా మంచి కమిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులంతా కూడా ఈగో క్లాష్ ద్వారా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెటిల్మెంట్ ఆలోచిస్తే మంచిది. తీర్పులు కూడా మీకు నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు ప్రేమలో అహంకారం పెరిగిపోయి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో భార్య భర్తల మధ్య సఖ్యత లోపం. నువ్వా నేనా. ప్రత్యేకించి సింహరాశి స్త్రీలు కొంచెం ఒక్క మెట్టు దిగితే బాగుంటుందేమో అనిపిస్తుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. మీ పిల్లలపై కూడా మీరు అధికారం ఎక్కువ చూపిస్తుంటారు. అధికారం కాదు, ఆప్యాయత అవసరం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆరోగ్యం పట్ల ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కొంచెం శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. కోపం వల్ల ఆరోగ్యం దెబ్బకొంటుంది. విశ్రాంతి తప్పనిసరిగా కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్త. సింహరాశి వారికి ఈ నెల అదృష్ట రంగు నారింజీ కలర్, బంగారు కలర్. అదృష్ట సంఖ్య 1,
మరి అదృష్ట దిక్కు తూర్పు దిక్కు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజు ఆదివారం. అదృష్ట సమయం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలు, ఉదయం 6 గంటల నుంచి 8 గంటలు. ఈ ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఏం చేస్తారంటే ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోండి, చాలా మంచిది. ఇక ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి, సూర్యుడికి నీళ్లు పోయండి. ఆదివారం గోధుమలు, ఎరుపు పండ్లు దానం ఇవ్వండి. నేను అనే మాట తగ్గించుకోండి. ఇది చాలా పెద్ద పరిహారం మీకు అని కూడా చెప్పచ్చు. ఈ నెల మీరు వినయంగా నడిస్తే మంచి అధికారం మీ వైపు తిరుగుతుంది. అహంకారానికి లోనైతే సంవత్సరం మొత్తం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాయకత్వాన్ని శుద్ధి చేసే విధంగా ఉండాలి, కానీ నాయకత్వాన్ని డామినేట్ చేసేటట్టుగా ఉండకూడదు. గ్రహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాలు కవర్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ నెల మీరు మీ యొక్క ఇష్టదైవం ప్రార్థన చాలా చక్కగా చేయాలి. భగవద్ అనుగ్రహంతో మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని వయస్సు సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనె దీపాన్ని మీ ఇష్టదైవాన్ని కులదేవతకు వెలిగించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కట్టతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల. మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం
మాత్రమే వాట్సాప్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నాకు కరుంగాలి మాల కావాలి అని ఒక ఆలోచన ఉంటుంది. కరుంగాలి వేసుకోవాలా వేసుకోకూడదా, దీనివల్ల వచ్చే పవర్ ఏంటి అనేది ఉంటుంది. మా ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు. మా వీడియోని దొంగతనంగా వేసుకొని వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మోసపోకండి, మాతో వీడియో కాల్ చేసిన తర్వాతనే కొనండి. ఈ కరుంగాలి మాల వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సకల దోషాలు కూడా తొలగుతాయి, నెగిటివ్స్ అంతా కూడా పోతుంది. ఇంకా మాకు ఏ విధమైనటువంటి వెబ్సైట్ లేదు, ఏ విధమైనటువంటి యాప్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అసలు లేదు. ఒక ఒరిజినల్ కరుంగాలి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి అందిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, గురుగారు మీ వీడియో అనుకొని కొన్నామండి నష్టపోయారంటే కాదండి, నాతో వీడియోలో మాట్లాడితేనే కొనండి, లేకపోతే కొనకండి. నేను వీడియోలో ఎవరితో మాట్లాడకుండా ఒక్క మాల కూడా ఇవ్వను. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాల కావాలంటే నాతో మాట్లాడి, అసలు మీరు కూడా ఎక్కడైనా నా దగ్గర కొనాలని లేదు, ఎక్కడైనా కొనాలనుకుంటే మీ గురువు గారిని సంప్రదించి కొనండి. సో మీరు కూడా మాతో మాట్లాడిన తర్వాత కొనండి. మీరు ఏమన్నా బయట ఎక్కడైనా కొనాలనుకుంటున్నారో మీ గురువు గారిని సంప్రదించి కొనండి. రైట్. మన దగ్గర 8mm మాల ఉంటుంది చక్కగా, 6mm మాల ఉంటుంది చక్కగా, 10mm మాల ఉంటుంది, అదేవిధంగా కుబేర యంత్రం ఉంటుంది, కుబేర సుబ్రహ్మణ్య స్వామి కూడా విగ్రహం కూడా ఉంటుంది. కారులో పెట్టుకోవడానికి శూలం, వేల్ చిన్న సైజులోను పెద్ద సైజులోనూ ఉంటుంది. దీని అంతా కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఇస్తున్నాం. ఈ ల్యాబ్ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది నిజంగా టెస్ట్ అయిందా లేదా అని. చాలామంది ఒక గవర్నమెంట్ నుంచి టెస్ట్ అయ్యబడింది అని చెప్పి పెట్టి ఫేక్ ఇస్తున్నారు. జాగ్రత్త, నష్టపోయి నాకు ఫోన్ చేయకండి. కొనడానికి ముందు నాతో మాట్లాడిన తర్వాతనే కొనండి. కరుంగాలి మాల ఎవరు వేసుకోవాలి? ఆరోగ్యం బాలేని వాళ్ళు వేసుకోండి. ఫస్ట్ నెగిటివిటీస్ ఉన్న వాళ్ళు వేసుకోండి. వ్యాపారంలో ఎదగాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఈరోజు సెలబ్రిటీస్ అందరూ ఎందుకు వేసుకుంటున్నారు? వాళ్ళు ముందే దాని అవగాహన తెచ్చుకొని చేస్తున్నారు. లోకల్ హైదరాబాద్ అయితే మీకు వితిన్ 1-2 అవర్స్లో మీకు వచ్చేస్తుందండి. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే డిటిడిసి, పోస్ట్లో ఉన్న వాళ్ళకి పోస్ట్లో ఉంటుంది. మీకు ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చూడండి, ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి.